హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు దసరా స్టార్ట్ అయిపోయింది కదండి. ఈరోజైతే అంటే స్టార్టింగ్లో మేము కొంచెం క్లీన్ చేసాము. ఎంత చేసినా సరే డస్ట్ అది వచ్చేస్తూనే ఉంది. సో ఈరోజైతే మళ్ళీ క్లీన్ చేస్తున్నాము అనుకుంటున్నాను. ఈరోజైతే క్లీన్ చేస్తాము. నెక్స్ట్ ఇంకేంటంటే మేము ఈ దసరా కోసమని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అవి ఏంటో మీకు చూపిస్తాను, నాతో పాటు చూడండి. ఫస్ట్ అయితే ఇగోండి బ్లాంకెట్స్ అయితే తీసుకున్నాం మేము. ఇగోండి ఇదైతే ఒక బెడ్షీట్ తీసుకున్నాము. ఇదైతే ఒక రూమ్లో కానీ తీసుకున్నామండి. ఇది తర్వాత అయితే ఇగోండి పిల్లో కవర్స్ అవి మాపుగా ఉంటాయి కాబట్టి ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాం ఈసారి. ఇగోండి ఇవి కూడా తీసుకున్నాము. ఇంకా ఇగోండి ఈ బెడ్షీట్ కూడా పెద్ద బెడ్ కదండి, దానికోసం ఇగోండి ఈ బెడ్షీట్ అయితే తీసుకున్నాము. ఇవైతే నేను వేసేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇగోండి బ్లాంకెట్ అయితే ఇదైతే చాలా చాలా బాగుంది. చూసారా, చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా మెత్తగా కూడా ఉంది. అందుకనే ఇది నచ్చి నేనైతే తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుందండి. ఇదైతే ఇగోండి ఇవన్నీ నేను వేసేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదైతే ఇగోండి ఇంకొకటి, ఇది అయితే సేమ్ దానిలాగే ఉంటుందండి. ఇది కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది. ఇగోండి ఈ డిజైన్ అయితే వచ్చింది. ఇదైతే 2 సైడ్స్ డిజైన్ వచ్చింది. ఇగోండి 2 సైడ్స్ డిజైన్. ఇది చాలా బాగుంది. ఇది కూడా అందుకనే ఇది కూడా పర్చేస్ చేసుకున్నాము. మేము ఇంకా దసరాకి కొన్ని డ్రెస్సులు కూడా తీసుకున్నానండి. ఇగోండి చూడండి, నేనైతే ఇది స్టిచ్ చేయించాను కదా, ఇంకా ఐరన్ చేయించుకోవాలి. ఇగోండి ఇదొక డ్రెస్. ఇగోండి చూసారా, ఇదొక డ్రెస్ ఐరన్ చేయించుకోవాలి. ఇదైతే ఇంకా మామూలు సైజ్ చేంజ్ చేసుకున్నాను. ఇగోండి నెక్స్ట్ అయితే ఇదొక డ్రెస్. ఇదైతే ఇగోండి ఇదొక డ్రెస్. దీనికి ఇగోండి పళ్ళు అయితే చాలా పెద్దగా ఇచ్చాడు, బాగుందండి, పట్టుగా ఇచ్చాడు. ఇదైతే ఇగోండి చూసారా, ఈ పళ్ళు అయితే చాలా పెద్దగా ఇచ్చాడు, చాలా బాగుంది ఆ డ్రెస్కి అయితే. నెక్స్ట్ ఈ శారీ ఒకటి కూడా తీసుకున్నా. ఇగోండి ఈ శారీ అయితే కూడా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే. ఇగోండి ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది కూడా ఈ శారీ కూడా నేను తీసుకున్నాను. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసానండి నేనైతే. ఇగోండి ఇవైతే మా పెద్దమ్మాయికి తీసుకున్నాము. ఇగోండి ఈ ప్యాంట్ అయితే తీసుకున్నాము తనకి. ఎందుకంటే దీనికి మేమైతే లెహంగాలు అవి చాలా తీసుకున్నామండి. ఇవైతే బయటకు వెళ్ళినప్పుడు కూడా పనికి వస్తాయి కదా అనేసి ఈసారి దసరాకి అలాంటివి ఏం తీసుకోలేదు, ఓన్లీ అవి తీసుకున్నాము. తర్వాత ఇగోండి మా చిన్న పాపవి ఇవి. ఇగోండి చిన్నదానివి ఇవి. ఇగోండి ఇది కూడాను ఈ ప్యాంటు షర్ట్స్ తీసుకున్నాం ఈసారి. ఇగోండి ప్లాజో సెట్ లాగా కొత్తగా వచ్చాయి. ఇవైతే పిల్లల కోసం తీసుకున్నాము. బాగున్నాయి చాలా. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి. పిల్లలకి ఇలా ఉంటే కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారు. అందుకనే ఈసారి ఇవి తీసుకున్నాము. ఫ్రాక్స్ అయితే చాలా ఉన్నాయండి. ఆ ఫ్రాక్స్ అయితే పెట్టడానికి ప్లేస్ కూడా సరిపోవట్లేదు, అన్నీ ఉన్నాయి. అందుకనే ఈసారి ఇవే తీసుకున్నాము. లెహంగాలు అవి కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి ఇవి. అందుకనే ఈసారికి అయితే ఇవి తీసేసుకున్నాము. బయటికి వెళ్ళడానికి కూడా ఇవి
హ్యాండిల్ చేయగలరు పిల్లలు, అందుకనే ఇవైతే తీసుకున్నాం ఈసారి. సో ఇదండి మా షాపింగ్ అయితే అయిపోయింది. పెద్దదానికైతే ఎప్పుడు జీన్స్ ప్యాంట్ టీషర్ట్స్ అవే అయితే ఇష్టం అండి. మా చిన్నదానికైతే ఫ్రాక్స్ ఇష్టం. ఇప్పుడు షాప్కి వెళ్తాము, షాప్కి వెళ్ళిన దాకా దానికి అంటే పంజాబ్ డ్రెస్సులు లెహంగాలు అవి చాలా ఉన్నాయి. అంటే ట్రెడిషనల్గా ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఉండాలి కదా, పైగా తన ఫంక్షన్ కూడా చాలా లెహంగాలు తీసేసుకున్నాము. తర్వాత ఎందుకనే ఇప్పుడైతే ఇవి షాప్కి వెళ్ళిన తర్వాత నేను ఏదో కొందాం అనుకుంటాను, కానీ షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ అది సపరేట్ అయిపోయి దానికి నచ్చినవి వాళ్ళ డాడీకి నచ్చినవి అయితే కొనుక్కుంటుందండి. కానీ ఎప్పుడు జీన్ ప్యాంట్స్ ఇగోండి ఈ టీషర్ట్స్ ఈ మోడల్ అన్నీ కొనేసుకుంటుంది. అండ్ చిన్నదాయి మాత్రం దానికి మాత్రం ఫ్రాక్స్ నెక్స్ట్ లంగా జాకెట్లు అయితే చాలా ఇష్టం అండి దానికైతే. కాకపోతే హెవీగా ఫ్రాక్స్ తీసుకుంటాము కానీ అది మొయ్యలేరు చేయలేరు, చాలా వెయిట్ ఉంటాయి. కానీ చెప్తే మా చిన్నది అయితే విందండి, నాకు ఆ ఫ్రాక్సే కావాలంటది. చాలా ఫ్రాక్స్ కొన్నాము, అదైతే మొయ్యలేక వేసుకుంటుంది సరదా కొలది. అందుకని ఇప్పుడైతే కొంచెం కాంప్రమైజ్ అవి ఇవి తీసుకోమ్మా అంటే కొంచెం తీసుకుందండి. ఎందుకంటే పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్గా ఇవైతే ఉంటాయి, ఫ్రాక్స్ అవి వేసి తీసుకెళ్ళాం కదా, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందుకని ఈసారి మాత్రం ఇవి తీసుకున్నాము. సో ఇగోండి నేనైతే బెడ్షీట్ వేసాక మీకు చూపిస్తానన్నాను కదా, ఇగోండి నేనైతే వేసేసాను. ఇగోండి బ్లాంకెట్ అన్నీ కూడా వేస్తాను. మీకు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. వీక్లీ ఎగ్స్ తెచ్చుకుంటాం కదండి, ఈరోజు ఎగ్స్ కూడా తీసుకొచ్చేసారు. దాంతోపాటు ఇవి కూడా అన్నీ సర్దేస్తున్నాను నేనైతే. ఇగోండి నిన్నైతే కొన్ని సామాన్లు కూడా వెళ్ళి డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాము. ఇగోండి విమ్ సోప్స్, బిస్కెట్స్, ఇగోండి ఇప్పీ నూడిల్స్, ఇగోండి సోపు, పేస్ట్లు, తర్వాత ఇగోండి ఇంకో రకం సోపులు. ఇగోండి మేమైతే ఇవన్నీ వాడతామండి. ఇగోండి మైసూర్ శాండిల్, డవ్, సంతూర్, నెక్స్ట్ ఇగోండి ఇది ఫ్లోర్ క్లీనింగ్ది, ఇది కూడా తీసుకున్నాము. ఇది వాషింగ్ మిషన్ది. ఇగోండి లిక్విడ్ అయితే ఎక్కువే పడుతుంది కదండి, అందుకని ఇదైతే తీసుకున్నాం. పెద్దది అయితే తీసుకుంటాం ఎప్పుడు. తర్వాత ఇగోండి ఎవరైనా వచ్చినా చేసిన డ్రింక్స్. ఇగోండి ఇవైతే నో షుగర్ అండి, ఇవైతే డిమార్ట్లోని అవైలబుల్గా ఉన్నాయి, బాగున్నాయి, నో క్యాలరీస్, 0 షుగర్ ఇది. సో ఇవి కూడా మేము తీసుకున్నాము, గ్రీన్ యాపిల్తో తయారు చేస్తారు. ఇవైతే మేము తెచ్చుకున్నాం నిన్న, ఇంకా తెచ్చుకున్నామండి. అయితే కొన్ని సర్దేశాము, బెడ్షీట్స్ అన్నీ తెచ్చుకున్నాం కదా. అయితే చాలా ఇంకా ఉన్నాయండి, పనులు అయితే ఇంకా ఉన్నాయి. సో ఇగోండి ఒక్కొక్కటి అయితే చేసుకుంటున్నాను.
సో ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇప్పుడు. ఇదైతే ఇంకో రూమ్ అండి. ఈ రూమ్లో కూడా బెడ్షీట్స్ అవి మార్చేద్దాము. ఇవి కూడా కొనుక్కున్నాం కదా, ఇది కూడా మార్చేస్తున్నాను నేనైతే. ఈ రూమ్ అయితే మా మావయ్య గారిదండి. మా మావయ్య ఉంటారు కదా, ఈ రూమ్ అయితే మావయ్య కోసం ఇది. అందుకని నేను ఇది కూడా మార్చేస్తాను. ఎప్పుడు మార్చేస్తాం కదా, ఈసారి కూడా మార్చేద్దాము. కొత్త బెడ్షీట్స్. ఈ రూమ్ అయితే ఇగోండి ఇలా సర్దేశాము. టీవీ క్లీనింగ్ అయిపోయింది, ఇది కూడా క్లీన్ చేసేసుకున్నాము. అండ్ ఇగోండి ల్యాప్టాప్, టేబుల్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాము. అక్వేరియం అన్నీ క్లీన్ చేసేసుకున్నాము. ఇగోండి షోకేస్ కూడా, ఇగోండి ఇదంతా క్లీన్ చేసుకున్నాము. ఈరోజు చాలా పని అయిపోయిందండి. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఈ బొమ్మల కలెక్షన్ చూసారా, మేము ఎక్కడికి వెళ్ళినా ఈ కలెక్షన్ అయితే తీసుకుంటాము. అండ్ ఎక్కడైనా కొంచెం వెరైటీగా కనిపిస్తే ఆ బొమ్మలన్నీ కలెక్ట్ చేసుకుంటారు మా హస్బెండ్ అయితే. చాలా ఇష్టం ఆయనకి. సో ఇగోండి ఇవన్నీ చూసారా, రకరకాలైన టాయ్స్ అండి. చూసారా, అంటే కొంచెం వెరైటీగా ఏం కనిపినా అవి కలెక్ట్ చేసుకుంటారు. అవన్నీ ఇగోండి తెచ్చి ఇలా సర్దుకుంటారండి. ఇలా అయితే నీట్గా. ఇదైతే క్లీనింగ్ అయిపోయింది. ఇంకా దసరా అయితే ఇంకా పండక్కి రెడీ అవ్వాలి, అదొక్కటి ఉంది. సో హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా కొంచెం ఇల్లు అది తుడిచేసుకుంటే నా పని అయిపోతుంది. ఇగోండి ఫ్లవర్ వేజెస్లో చూసారా, అన్ని రకరకాల ఫ్లవర్స్ అయితే తెచ్చి పెట్టుకుంటారు ఇంట్లోని. ఇగోండి ఇవన్నీ నెమలి పించాలు అయితే ఇగోండి చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవి ఇంట్లో ఉంటే మంచిదండి, చాలా తెచ్చి పెట్టుకుంటే మంచిది చాలా. అందుకనే మేమైతే తెచ్చి పెట్టుకుంటాం ఎప్పుడూ కూడా. ఇది ఉంటే మంచి జరుగుతుందంట, అందుకనే మేమైతే తెచ్చి ఎప్పుడు ఈ నెమలి పించాలు పెట్టుకుంటాము. తర్వాత ఇగోండి ఈ ఫ్లవర్ అయితే చూసారా, మా పెద్ద పాప అయితే రెడీ చేసింది. ఇది తనకి ఇవన్నీ ఇష్టము, ఇలాంటివన్నీ చేస్తుంది బాగా, డ్రాయింగ్ అవి కూడా. ఇగోండి ఫ్లవర్ అయితే రెడీ చేసింది తను. ఇది కూడా నేను ఇదిగోండి దీని మీద పెడుతున్నాను ఇలాగా. సో ఇదండి, ఇలా అయితే కొన్ని మేమే రెడీ చేసుకొని పెట్టుకుంటాం కొన్ని అయితే. ఓ ఈ చెట్టు వేసామండి. ఇగోండి రోజెస్ అయితే వచ్చాయి. ఇగోండి ఇంకొంచెం పెద్ద అవ్వాలి. ఇవైతే చిన్న రోజెస్ ఈ చెట్టు అయితే. ఇగోండి ఈ రోజెస్ అయితే వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇంకొక రూము. ఇదైతే మేము పీస్ఫుల్గా ఉంటుంది అనేసి ఈ రూమ్ అయితే కట్టించుకున్నారు. ఇందులో కూడా ఇగోండి చూసారా ఫెసిలిటీస్ అయితే పెట్టేసుకున్నాం ఇందులో కూడా. ఇది ఎప్పుడైనా మూవీస్ చూడడానికి వాటికి కూడా మేము ఇదైతే ఇలా సెట్ చేసుకున్నాము. కాకపోతే ఇంకా ఇది కొంచెం క్లీన్ చేయాలి. ఇది కూడా క్లీన్ చేస్తాం మేమైతే. సో ఇదండి ఇలా ఇష్టంగా అయితే మేము కట్టించుకున్నాము. ఇగోండి ఇది మీకు నేను క్లీన్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మామూలుగా చూపిస్తున్నాను. ఇగోండి ఇదైతే మా మావయ్య గారు షిప్ యార్డ్లోని
చేసేవారు కదండి. ఇవైతే మాకు మావయ్య గారికి రిటైర్ అయినప్పుడు గిఫ్ట్గా ఇచ్చారు. ఇదైతే వాళ్ళు ఇగోండి చూసారా, ఇదైతే ఇది లైట్లు అన్నీ కూడా వెలుగుతాయండి. కాకపోతే ఇక్కడ పెట్టడానికి అటు సైడ్ ఉంది కాబట్టి నేను మీకు చూపించట్లేదు, జస్ట్ ఇదైతే మాత్రం చూపిస్తున్నాను. ఇగోండి ఈ షిప్ అయితే మావయ్య గారికి రిటైర్ అయినప్పుడు గిఫ్ట్ చేశారు వాళ్ళు. ప్రతి ఇయర్ పిల్లలకి బర్త్డేస్ అయితే అవుతాయి కదండి. ఎందుకంటే మా పిల్లలకైతే మా అత్తయ్య గారు అయితే బర్త్డేస్ చేసుకోవద్దు, మనకి రివాజీ లేదు అనేసి అనేవారు. సో అందుకనే మా పిల్లలకి ఎప్పుడూ అమ్మ వాళ్ళ ఇంట్లోని, లేకపోతే ఇక్కడ వైజాగ్ మాది కాబట్టి మేము ఎప్పుడు పిల్లల్ని బయటికి పట్టుకెళ్ళిపోతామండి. బయటికి పట్టుకెళ్ళి సెలబ్రేట్ అయితే చేస్తాము. కానీ ప్రతి పిల్లలకి బర్త్డేస్ చేసుకోవాలి ఉంటుంది కదా, అందుకే మేము అలా అంటే మా అత్తయ్య గారు చెప్పినట్టు ఇంట్లో అయితే మేము చేసుకోము. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తే మేము అదే పాటిస్తున్నాము. నెక్స్ట్ ఇంకేంటంటే వాళ్ళకి మేము బయటకు తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాము. వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, ఎందుకంటే అందరూ చేసుకుంటారు మాకు ఎందుకు లేదని అడుగుతారు పిల్లలు ఇప్పుడు. అందుకనే వాళ్ళకి మేము బయటకు తీసుకెళ్ళి సెలబ్రేట్ అయితే చేస్తాము. నెక్స్ట్ ప్రతి ఇయర్కి మా పిల్లలకి ఏదో ఒక గిఫ్ట్ అయితే కొనేసిస్తామండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది ప్రతి ఇయర్ కొన్నాం. ఇప్పుడైతే అన్నీ కొన్నాము. నెక్స్ట్ ఇగోండి ఇదైతే మొన్న పాప బర్త్డే అయింది కదా పెద్ద పాపకి, అప్పుడైతే ఇగోండి ఇదైతే తీసుకున్నాము. చూసారా, ఇది JBLది బ్లూటూత్ అయితే బాగుందండి. ఇది వాళ్ళకి తర్వాత అయినా అవసరం పడతాయి కదండి ఇలాంటివన్నీను, అందుకనే మేమైతే ఒక్కొక్కటి కొనేసి పాపం పిల్లలకైతే పెట్టేసుకుంటున్నాము. ఇగోండి ఇదైతే తీసుకున్నాం ఈసారి అయితే. మా ఇంట్లో అయితే ఈ సౌండ్స్ అవి అంటే ఆ అట్మాస్ఫియర్లో ఉండాలనేసి మేము అన్నీ అరేంజ్ చేస్తారు, వాళ్ళ డాడీ అయితే అరేంజ్ చేస్తారండి అన్నీను. సో అందుకనే మేము ఇగోండి టీవీకి అయితే ఇవన్నీ కనెక్ట్ చేసుకున్నాము. సేమ్ ఇగోండి ఇవన్నీ థియేటర్లో ఎలా ఉంటుందో సేమ్ ఈ రూమ్ మాకు అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇగోండి ఇది కూడా ఒకటి తీసుకున్నారు. ఇగోండి చూసారా, ఇదైతే ఇంకా ఇగోండి ఎక్స్ బూమ్. ఇగోండి చూసారా, ఇవైతే దద్దరెళ్ళిపోద్దండి సౌండ్లకి. ఇవన్నీ కూడా తీసుకొని ఈ రూమ్లో అయితే మేము అరేంజ్ చేసుకున్నాం, పిల్లలకి ఎలాంటి నోటు లేకుండా. అందుకనే పేరెంట్స్ పిల్లల కోసం అన్నీ ఆలోచిస్తారు కాబట్టి పిల్లలు బాగా చదువుకొని బాగా గ్రో అవ్వాలని కూడా మేము ఎప్పుడూ పిల్లలకి చెప్తుంటాము. సో పేరెంట్స్ ఎంత కష్టపడైతే వాళ్ళ కోసం అన్నీ అరేంజ్ చేస్తామో, అందుకని వాళ్ళు కూడా మన మాట వినేసి మా పిల్లలైతే వింటారండి, బాగా చదువుతారు కూడా. సో అందుకనే మేము కూడా వాళ్ళకి ఎక్కడ నోట్ రానిమో మా వెకేషన్స్కి అన్నిటికీ కూడా మేము తీసుకెళ్ళి వాళ్ళ కొంచెం మైండ్ సెట్ని అవి కూడా మేము చేంజ్ చేస్తూ ఉంటాము. సో అందుకని ఎప్పుడు చదువు ఇంపార్టెంట్ అండి చాలా, అయితే మేమైతే అదే చెప్తాము. నెక్స్ట్ ఇగోండి ఈ ఫోటో అయితే అప్పట్లోదండి మా అత్తయ్య గారిది. ఇది పెళ్ళి అయిన తర్వాత ఫోటోనేనండి. ఇగోండి ఈ ఫోటో అయితే మేము ఈ రూమ్లో పైన పెట్టుకున్నాము. తర్వాత ఇగోండి మా పెద్ద పాపది, ఇది 1 year లోపేనండి ఈ ఫోటో అయితే మా పెద్ద పాపది. ఇగోండి నెక్స్ట్ ఇది కొంచెం క్లీన్ చేయాలి. ఇగోండి ఈ ఫోటో అయితే మా పాపకి 2.5 years అండి, 3 వస్తుంది అనగానే ఈ ఫోటో అయితే తీయించాము. ఇప్పుడు అయితే షాక్ అయిపోతుంది నేనేనా అనేసి. ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి, చాలా క్యూట్గా ఉండేది అప్పుడైతే.